ప్రస్తుతం మనతో పాటు చీకోటి ప్రవీణ్ గారు ఉన్నారు. అదే ఏదైతే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసినో వ్యాఖ్యలపైన ప్రెస్ మీట్లో పాల్గొనడం జరిగింది. అన్న చెప్పండి, యూట్యూబ్ల పైన రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అంటే యూట్యూబర్లను దూరం పెట్టాలి, అసలు యూట్యూబర్లు ఒక కక్షపూరితంగానే పనిచేస్తారని చెప్పేసి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసిన మీరేమంటారు? ఏరు దాటంగానే తెప్పదగిలేసే మాటలు ఇవన్నీ రేవంత్ రెడ్డి. ఇలా రేవంత్ రెడ్డి హీరో అయిందంటే యూట్యూబ్ ఛానళ్ళ వల్ల. ఇక ఆయన పవర్లు ఉన్నాయి కాబట్టి ట్యూబులు గిబులు అని మాట్లాడతాడు. ఇలా కొన్ని ఛానళ్ళు ఆయన ప్రభుత్వం చేసే విధానాలు నచ్చక ప్రజల పక్షాలు నిలబడి పోరాటం చేస్తుంటే ఆయనకు నచ్చుతలేదు, మింగుడు పడతలే. కాబట్టి ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉంది, దాని అయితే డబ్బులు ఇచ్చి కొనుక్కోవచ్చు, అవసరం పడితే బెదిరించి కొనుక్కోవచ్చు. యూట్యూబ్ వాళ్ళు అట్లా కుదరదు కదా, వీళ్ళకి పర్మిషన్లు క్యాన్సిల్ చేయొచ్చు, ఎన్నో చేయొచ్చు. కాబట్టి రేపు ఆయనకు థ్రెట్ అవుతుంది. వాళ్ళు చేసే అవినీతి కానీ వాళ్ళు ప్రామిస్ చేసిన స్కీములు ఇవ్వకుండా కొన్ని ఛానళ్ళు నిలదీస్తున్నాయి. ఓకే టీవీ, శ్రావ్య లాంటి ఛానళ్ళు నిలదీస్తున్నాయి. కాబట్టి ఆయనకి బర్దాషాక ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. బిడ్డ రేవంత్ రెడ్డి, నువ్వు వచ్చిందే యూట్యూబ్ ఛానళ్ళతోటి, నువ్వు హీరో అయిందే యూట్యూబ్ ఛానళ్ళతోటి. ఇవాళ వాళ్ళని నచ్చలేరు అని చెప్పి నేను నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ ఊరుకునే పరిస్థితులు లేరు. ప్రజలకి యూట్యూబ్ ఛానళ్ళు, కొన్ని ఛానళ్ళు ఉంటాయి, ప్రతి చోట అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఉంటాయి. కొన్ని ఛానల్ మిస్యూజ్ చేసుకుంటవచ్చు. అందరినీ బలి చేయాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు నీ కాంగ్రెస్ పార్టీలో అందరు మంచోళ్ళు అంటావా? నువ్వు ఒకడో ఇద్దరు లంగాలు కూడా ఉంటారు కదా. లంగాలు ఉన్నందుకు మరి మొత్తం వ్యవస్థనే కాంగ్రెస్ పార్టీని అంటే కాదు కదా. సో మీరు ఆలోచించుకోవాలి, ఇట్లాంటి ప్రయత్నాలు మానుకోవాలి. ప్రజల నుంచి తీవ్రంగా యాంటీ వస్తుంది అని చెప్పి సందర్భం తెలియజేస్తుంది. ఓకే, అట్లాగే హైడ్రా తీసుకొచ్చారు. హైడ్రా మీద కొంతమంది పేద ప్రజలు రోడ్ల మీద పడుతూ ఉన్న సంగతులు చూస్తూనే ఉన్నాం, ఘటనలు అవి ఇట్లా చూసుకోండి. హైడ్రా తీసుకొచ్చిందే ప్రజలను భయభ్రాంతులను చేయాలని చెప్పి. ఒకనో ఎన్కన్వెన్షన్ కొట్టినంత మాత్రం నువ్వు హీరో కాదు. హైడ్రాను ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో ఉన్న గరీబోళ్ళు ఇల్లు ఎన్నో ఉన్నాయి, ఎన్నో ఇళ్ళ నుంచి ఉన్నాయి. వాళ్ళకి ప్రాపర్ నోటీస్ డెఫినెట్గా దానిపై ఉండొద్దు కట్టడాలు. ఓకే, నువ్వు మంచి కార్యక్రమం చేస్తున్నావు, కానీ జనాలకు ప్రాపర్ నోటీస్ వచ్చి దన్నదన్న గూలగొట్టి ఇల్లు డ్యామేజ్ చేసి లోపల సామాన్లన్నీ డ్యామేజ్ చేసి అధికారం ఎవరిచ్చారు ఇన్నేళ్ల నుంచి? ఇవాళ మహిళలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, రోగాల బారిన పడిన వాళ్ళు ఉన్నారు, రోగులు ఉన్నారు. మరి వాళ్ళని అర్ధరాత్రి వచ్చి సాయంత్రం పూట వచ్చి దన్న ఇల్లు కూలగొడితే వర్షాకాలం వాళ్ళ రోడ్ల మీద పెడతావా? ఎన్నో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయి కదా, మరి ముందు అలాట్ చేయాలకి. ఖాళీగా ఉన్న ఇల్లులు ఉన్నాయి. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ నాయకులు మేనేజ్ చేసి ఎన్నో డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకున్నారు. వాళ్ళపై ఎంక్వైరీ చేసి ఆ ఖాళీ చేసి ఇప్పుడు వీళ్ళకి పునరావాసం నువ్వు కల్పించాలి. నేను నోట్లు వేసినందుకు నువ్వు రోడ్డు మీద తెస్తావా? ఓఐసీ కాలేజీలకేమో 1 year పర్మిషన్, 6 నెలలు పర్మిషన్ ఇస్తున్నావు, వీళ్ళకేమో స్పాట్లు వచ్చి గుల కొడతారా? ఎంత మటుకు సమంజసం ఇది? నీకు ఓట్లు వేసిన ప్రజలను రోడ్డు మీద తెస్తావా? నువ్వు వాళ్ళకి నోటీసులు ఓకే తప్పు చేసారు అనుకుందాం, నోటీసులు ఇచ్చి ఒక వారమో 10 రోజులు టైం ఇస్తే వాళ్ళు చూసుకుంటారు కదా. ఇల్లులు అయితే ఎత్తుకపోరు కదా, వీటికైతే ఇల్లులు అయితే ఎత్తుకపోరు కదా. అనుమతులు ఇచ్చిన అధికారుల పైన ఎవరిపైన కూడా ఇప్పటివరకు డెఫినెట్గా వాళ్ళకి ఏ ముండాగొడుకులు అయితే అనుమతి ఇచ్చిర్రో వాళ్ళని పట్టుకోవాలి. వాళ్ళని నమ్మి ప్రజలు మోసవేయరు. వాళ్ళపై క్రిమినల్ కేసులు పెట్టడం కాదు, సస్పెండ్ చేయాలని. వాళ్ళని ఎట్లా అనుమతులు ఇస్తారండి? తెలియదా బఫర్ జోన్లు ఉందని? తెలియదా ఎఫ్టీఎల్ ఉందని? రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఎందుకు తీసుకుర్రు? కరెంటు కనెక్షన్లు ఎందుకు ఇచ్చారు? లక్షల కోట్ల రూపాయలు కరెంట్ బిల్లులు కట్టిరు కదా, నల్ల కనెక్షన్లు ఎందుకు ఇచ్చారు? మరి అట్లాంటి జోన్లలో రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు లక్షల రూపాయలు ఎందుకు తీసుకుర్రు ట్యాక్స్? అప్పుడే బ్యాన్ చేయొచ్చు కదా, మీరు ఆ సర్వే నెంబర్లు బ్యాన్ చేయొచ్చు కదా. అంటే ఎవరు చేస్తుర్రు ఇది అన్యాయం? బిల్డర్లు చేస్తుర్రా, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తుర్రా, మీ అధికారులతో కుమ్ముక్కై చేస్తున్నారు. ప్రజలు ఎందుకు బలి కావాలి? ప్రజలు ఎందుకు మోసం పోవాలి? వాళ్ళకి డబ్బులు కడతారా? ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఛార్జీలు కడతారా? రివర్స్ కట్టరు కదా. కరెంట్ బిల్లులు కడతారా? నల్ల బిల్లులు ఎందుకు ఇచ్చారు? బుద్ధి లేని ప్రభుత్వం ఇది. ఆలోచించుకోవాలి. నువ్వు పెద్దోళ్ళని కొట్టు పోయి మాకేం ప్రాబ్లం లేదు, వాళ్ళకేం ఫరక్ పడదు. గరీబోళ్ళ జోలికి వస్తే బాగుండదు. ఒకవేళ వాళ్ళు గరీబోళ్ళ ఇల్లులు కానీ ఏమైనా నివాస స్థలాలు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు ఉంటే వాళ్ళకి పునరావాసం కేంద్రం మంచిగా తరలించాలి. వాళ్ళకి ఆల్టర్నేట్ చూపించండి. గవర్నమెంట్ స్థలాలు ఉన్నాయి కదా, కట్టియండి, ఇల్లులు కట్టియండి. డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కట్టిరు కదా, అట్లా ఇంకా కట్టియండి. ఓ టైం ఇవ్వండి, టైం ఫ్రేమ్ ఇవ్వండి. వచ్చి ధనాధన్ బుల్డోజర్లతో ఇంట్లో సామాన్లు, టీవీలు, ఫ్రిడ్జులు, ఇంట్లో నిత్యావసర సామాన్లు అన్నీ కూడా కొట్టుకుంటూ పోతే ఏం రోడ్డు మీద పడతారు? నేను నమ్మినందుకు బుద్ధి ఉండాలి. వాళ్ళకి పునరావాసం ఏర్పాటు చేయాలి. వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లులు అలాట్ చేసి నోటీస్ ఇచ్చి కాల్ చెప్పాడు. ఓకేనా? ఫైనల్గా ఆ సెటిలర్ల పైన మొన్న ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి దాడులు కావచ్చు, కొట్లాట కావచ్చు, ఇద్దరు ఎమ్మెల్యేల వ్యక్తిగత కొట్లాట రాష్ట్రాల మధ్యలో తీసుకొచ్చే పరిస్థితులు ఏర్పడింది. ఒక రాజకీయ నేతగా మీరు ఏం చెప్తారు దీనిపై? ఇప్పుడు తెలంగాణలో పుట్టిన వాళ్ళు, ఆంధ్రోళ్ళు ఉన్న అక్కడ నుంచి వచ్చిన భారతదేశమే కదా. నువ్వు ఆంధ్రోనివి, తెలంగాణ మాట్లాడాల్సిన పని లేదు. ఇక్కడ భారతదేశమే కదా. మన వాళ్ళు పోయి ఆంధ్రలో బతుకుతలేరా? మరి అవన్నీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు అంటే వీళ్ళంతా
వాళ్ళు కాంగ్రెస్లో ఒక ఎమ్మెల్యే వేయండు, మళ్ళీ రిటర్న్ వచ్చిన అంటున్నాడు. హైకోర్టు ఆర్డర్ పెండింగ్ ఉంది కదా, దాని గురించి భయానికి వచ్చిన అంటున్నాడు. కాంగ్రెస్ కండవా కాదు, అది దేవుని కండవా అంటున్నాడు. మరి దేవుని కండవా కప్పుకున్నాను, మరి కాంగ్రెస్ దిక్కు ఎందుకు మాట్లాడుతున్నాను? ఎందుకు మాట్లాడుతున్నావు? ఇక వీళ్ళు కౌశిక్ రెడ్డి చీర గాజులు చూపించగానే మహిళా నేతలు ఫుల్ కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు రెచ్చిపోతున్నారు. మరి మహిళపై అన్యాయం చేస్తే ఏ రోజు రాలేదు మీరు? మన గాంధీ హాస్పిటల్కి ఎంతమంది వేరండి కాంగ్రెస్ మహిళా నేతలు? పోయిర్రా? అమ్మాయికి ఒక మహిళకు అన్యాయం జరిగింది, గిరిజన మహిళకి. మరి ఓలేగా హత్యాయత్నం జరిగినప్పుడు ఏడికి వేరు మీరు? మీ పార్టీ నాన్న వరకు నొప్పి అవుతున్నది. అసలు కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటే, రెండు దొంగ పార్టీలే, రెండు కలిసి ఉన్నాయి. రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్యాకేజ్లకు అమ్ముడు వేయండి. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది? హైడ్రా స్పీడ్ ఏమైంది? మరి హైడ్రా నువ్వు స్పీడ్ ఉంటే ఓవైసీ కాలేజీని కొట్టు. బీఆర్ఎస్ నేతలు ఒక్కటి కూడా కొట్టినట్టు కనిపించాలి. మరి మల్లారెడ్డిని ఎందుకు ఆపారు? మల్లారెడ్డి కాలేజీలు ఉన్నాయి కదా, మరి ఏమైంది బఫర్ జోన్లో ఎఫ్టీఎల్లో? మరి పిల్లల భవిష్యత్తు పాడవుతుంది. మరి వీడ జీవితాలు పాడవుతలేవా? పిల్లల భవిష్యత్తు అంటే నువ్వు వేరే కాలేజీలో అకామిడేట్ చేయి, డెఫినెట్గా చేయొచ్చు. వేరే కాలేజీలో అకామిడేట్ గవర్నమెంట్ తలుచుకుంటే ఎంతసేపు? మస్తు కాలేజీలు ఉన్నాయి, అక్కడ నోటీసులు ఇచ్చేయండి, వారంలో కూలగొట్టండి. ఈ వారం రోజులలో పిల్లలకు వేరే దగ్గర అకామిడేట్ చేయి. గది చేత కాదు, మొత్తం అమ్ముడు పోయారు. దొంగలు అంటే వీళ్ళే, కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు రెండు కలిసిపోయి పనిచేస్తారు. థ్యాంక్ యూ. ఓకే, చూస్తున్నారు కదా, ఏదైతే చీకోటి ప్రవీణ్ గారి మాటల్లో అటు హైడ్రా పైన కావచ్చు, ఇటు ఈ మధ్యకాలంలో తెర మీదకి వచ్చినటువంటి సెటిలర్ల ఇష్యూ పైన కావచ్చు, ఆయన వ్యక్తిగత కావచ్చు, ఆయన ఆలోచన కావచ్చు, ఇది ఆయన మాటలో చెప్పారు.